హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషితా శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండారా నా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా మధ్యవారు ఊళ్ళో డే 2 పెళ్ళికైతే వెళ్ళాము ఫ్రెండ్స్. ఈరోజు సెకండ్ డే. మా తోటకి వెళ్ళాలి ఇంటి దగ్గర. ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాం. మా వదిన వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే ఉంది. చూడండి ఇలాగైతే రెడీ అయ్యాం. మా తోటకోళ్ళు అక్కడ వంటగదులు ఏవో చేస్తుంది. రెడీ అయితే అయ్యాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 9:30. మ్యారేజ్ వచ్చేసి 8:30గా 9కో ఉంది. మేము ఇప్పుడు ఇంత లేట్గా వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, కొత్తూరు జంక్షన్లో అయితే ఆగాము టిఫిన్ల కోసము. 10 అయిపోయింది ఆల్రెడీ. టైము 10:15 ఏమైంది. ఇది కొత్తూరు జంక్షన్ చూడండి. అదే చెప్పు కొత్తూరు ఫ్రెండ్స్. ఇది దేనికోసం ఆగాము? టిఫిన్. ఆకలి. కొత్తూరులో అయితే ఆగామండి టిఫిన్ చేద్దామని చెప్పి. మా మరిది కార్ పార్కింగ్ ఇక్కడ దగ్గరగా లేదని చెప్పి ఎక్కడో దూరంగా ఉంటే అక్కడ పార్కింగ్ అయితే చేయడానికి వెళ్ళాడు. ఇంకా బ్యాగ్ కూడా కార్లో మొత్తం బ్యాగ్ తీసుకోవడానికి అంటే మా కొడుకు వెళ్ళాడు. ఫ్రెండ్స్, సిటీలాగా ఇక్కడ ఏం ఉండవు, అయిపోతూ ఉంటాయి. సాంబార్ ఇడ్లీ మాత్రమే ముందు ఓన్లీ. ఇంకా పెరుగువాడు ఉంది. అందరూ అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము. చెప్పు, బాగుందా? బాగుందా? పర్వాలేదు. టిఫిన్ చేసేసి ఇంక బయలుదేరామండి. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి సీతంపేట అండి. రైట్ సైడ్లో సీతంపేట పార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి సీతంపేట సింబల్ బోర్డు అనమాట. ఒకసారి ఏమో ఫోటోలు దిగాము. ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పార్క్. ఫ్రెండ్స్, 12:30 అయింది. పెళ్ళికి అయితే వచ్చాం ఊరు. చూడండి DCMలో ఆ ఊరు నుంచి వచ్చిన జనాలు దిగుతున్నారు. ఇది చూడండి మేకప్లు పోయే మొత్తం. మేకప్ మొత్తం పోయింది. దిగుతున్నారు అందరు ఇప్పుడే. పెళ్లి కూతురు వాళ్ళది నీలానగరం ఉండే. ఆ నీలానగరంలో ఉన్న వాళ్ళందరికీ అయితే డిసిఎం పెట్టారు. వాళ్ళు కూడా అయితే అప్పుడే వచ్చారు. మేము వెళ్ళేసరికి పెళ్ళి అయితే అయిపోతుంది. ఆల్రెడీ పెళ్ళి 9కి ఎప్పుడు అన్నారు. మేము ఇంటి దగ్గర 9:30కి బయలుదేరాం. పెళ్ళి అయిపోతుంది. ఎలాగా ఇంకా కట్టాదులు అవి రాగిచ్చేసి భోజనాలు అయితే చెయ్యాలి. చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆమె ఈశ్వరరావు అంటే అబ్బాయి పేరు. అమ్మాయి పేరు వచ్చేసి అనుష. ఆమె అనుష ఎవరంటే మా ఆయన పిన్ని వాళ్ళ తోటగాళ్ళ కూతురు అనమాట. వాళ్ళ మ్యారేజ్కి అయితే ఇప్పుడు అంత దూరం నుంచి అయితే వచ్చాము మేము. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అతను చూడండి మా వదిన. అన్నీళ్ళు వస్తే ఇంక వదిన గుర్తురారా? అన్నీళ్ళు వస్తే వదిన గుర్తురారు కదా. అన్నీ అంత ఎంత దూరం ఏటిస్తావా అంటే ఫస్ట్ ఈళ్ళు రాయించడానికి వెళ్ళిపోతున్నారు చూడండి. సరే, వెళ్ళినప్పుడైనా ట్రై చేస్తాం. ఆ వైట్ షర్ట్ ఆయన వచ్చేసి పెళ్లి కూతురు మామయ్య అవుతాడు అనమాట. ఏమేమో వాళ్ళ ఆవిడ, తర్వాత అబ్బాయి ఏమో వాళ్ళ అబ్బాయి. మా మా పెద్ద అమ్మాయి కంటే 1 నెల 2 నెలల పెద్దవాడు అంతే. ఇంకా ఇవిడ వచ్చేసి పెళ్లి కూతురు అమ్మమ్మ. మా ఆయనకి పెద్ద అమ్మ అవుతుంది, నాకు పెద్ద అత్తయ్య అనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి భోజనాలు అస్సలు అయితే దొరకలేదండి. ఏమో వచ్చేసి మా చిన్న అత్తయ్య గారు. అస్సలు భోజనాలు దొరకలేదండి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే అంతా ఎగబడి వెళ్తూ ఉన్నారు. మాకైతే 2 సార్లు వెళ్ళాం కానీ మా ఇంట్లోకి ఇంకా వీలు కాలేదని చెప్పి పక్కకు వచ్చాం. మా చిన్న అత్తయ్య తీసుకెళ్ళి పెట్టించారు. ఇంకా వైట్ రైస్ అయితే దొరకలేదు కానీ బిర్యానీ పలావ్ అదే దొరికింది. మంచిగా అయితే తినేసామండి. ఎండలు అయితే దారుణంగా ఉన్న అందులోనూ పట్టు చీరలు కట్టుకొని వెళ్ళాము. అస్సలు ఉండలేకపోయాము. జనాలకి ఆ ఎండలకి అస్సలు వీలు కాలేదు. నిజం చెప్పాలంటే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. ఏదో దొరికింది తినేసి ఇంకా కట్టదులేదు రాపించి మళ్ళీ బయలుదేరిపోయాం. చూడండి ఇది సూర్య భగవానుడి గుడి. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడా లేదు. అరసవిలో చూశాను నేను, మళ్ళీ ఇప్పుడు చూశాను.
ఇంక ఇంటికైతే బయలుదేరిపోతా ఉన్నాం. చూడండి లొకేషన్ అయితే బాగుందని చెప్పి వీడియో అయితే తీసాను. పచ్చగా బాగున్నాయి చెట్లు. వర్షం పడుతుంది కదా, ఎండాకాలమైనా కూడా ఏంటో కానీ వర్షాలు అయితే పడతా ఉన్నాయండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా ఊరికి ఉరుములు మెరుపులు ఆటలతోనే సౌండ్ ఎక్కువ అవుతుంది, అందుకే ఇబ్బంది అవుతుందని చెప్పి వాయిస్ ఓవర్ కూడా లేదు. ఇంక వెళ్ళేదారిలో దాహం వేస్తుందని చెప్పి మధ్యలో ఒక దగ్గర అయితే ఆగాము. చూడండి పచ్చగా చాలా బాగుంది లొకేషన్. మా ఆయన చూడండి, మా అమ్మాయికి జుట్టు అడ్డు అతని మీదకి వచ్చింది కదా, నోట్లోకి వెళ్ళిపోతుందంట జుట్టు గాలికి అని చెప్పి మంచిగా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టి అల్లుతూ ఉన్నారు. మా ఆయనకి అన్ని పనులు వచ్చాయి. ఒకసారి కోటదుర్గ అమ్మవారి టెంపుల్ ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆగాము లస్సీ తాగడానికని. లస్సీకి అయితే వెళ్తున్నాము. వెనకాల వస్తున్నాము. ఇదే అంట లస్సీ లస్సీ పాయింట్. చెప్పాను ఇచ్చే పిన్నికి ఇచ్చే ఫస్ట్. బాగుందా బాగుందరా? దగ్గొచ్చేస్తుంది ఎందుకో కార్తీక్. లస్సీ తాగేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ చూడండి తామర పూల తోట, కలువ పూల తోట. నాకు అంత తెలియట్లేదు ఆ ఫ్లవర్స్ ఏమేంటో, మీరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తోట కొలను అయితే ఉంది, చాలా బాగుంది. మధ్యలో శివయ్య కూడా ఉన్నాడు, చాలా బాగుందని చెప్పి అక్కడైతే ఆగి వీడియో అయితే చూసాను. ఎప్పుడూ లైవ్లో ఇలా ఎప్పుడు నేను చూడలేదండి. ఎప్పుడు వరలక్ష్మి వ్రతంకి అలా అక్కడ హైదరాబాద్లో కొనుక్కోవడమే డబ్బులు ఇచ్చి తప్ప ఇలాగ ఇంత కొలను ఎప్పుడు నేను చూడలేదు. మధ్యలో కూడా శివయ్య ఉన్నాడు, చాలా అయితే బాగుంది. అక్కడైతే ఆగాము, కొన్ని పిక్స్ దిగుదాం, వీడియో అన్న తీద్దామని చెప్పి దిగాము. అక్కడ దగ్గరగా అందేటట్టు అయితే ఏమీ లేవండి, అన్ని లోపలికే ఉన్నాయి. కొన్ని మొగ్గలాంటివి కొద్దామని చెప్పి అయితే దిగి లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. మా ఆయనగారు ఇక్కడైతే కొన్ని కోస్తా ఉన్నారు, అవి కూడా ఆయన కోయడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ అవి అందుతాయో అందో తెలీదు. కోయడం అయితే కోయడానికి ట్రై చేస్తున్నారు. చాలా బాగున్నాయి లోటస్లు అయితే. ఫస్ట్ రానివి చూడండి. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, బాయ్.